మన కోర్సులో ఇప్పటిదాకా ఒక చిన్న ఎగ్జాంపుల్ని తీసుకొని దాని మీదే ఈ కాన్సెప్ట్స్ అన్ని అప్లై చేసాం. ఇప్పుడు ఏంటంటే ఈ చాప్టర్లో ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ని తీసుకుందాం. సో ఇది ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ అనమాట. ఈ ఎగ్జాంపుల్లో మనకి ఎంప్లాయీస్ యొక్క డీటెయిల్స్ ఉంటాయి. సో ఫస్ట్ కాలమ్స్ వచ్చేసి ఎంప్లాయీస్ యొక్క నేమ్స్, తర్వాత ఏజ్, తర్వాత జెండర్, తర్వాత డిపార్ట్మెంట్ అంటే వాళ్ళు ఏ డిజిగ్నేషన్ రాల్సి ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు అనేది, తర్వాత వాళ్ళ శాలరీస్, ఆ తర్వాత వాళ్ళకి ఇయర్లీ రేటింగ్స్ అనమాట. ఈ కార్పొరేట్ కంపెనీస్లో వర్క్ చేసే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఇయర్లీ మనకు ఒక రేటింగ్ ఉంటుందన్నమాట. ఆ రేటింగ్ ద్వారానే మనకి నెక్స్ట్ ఇయర్ శాలరీ ఇంక్రిమెంట్ అవుతుంది. ఆ రేటింగ్ ఈ డీటెయిల్స్తో ఈ టేబుల్ ఉంది. సో ఇది ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ కాబట్టి దీని మీద మనం ఫిల్టర్స్ అండ్ సార్టింగ్ అప్లై చేసి చూద్దాం. ఈ ఫిల్టర్స్ అండ్ సార్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్సెల్లో ఎంత డేటాని పెట్టండి, మనకు కావాల్సిన డేటాని మనం ఫెచ్ చేయాలంటే ఈ ఫిల్టర్స్ అండ్ సార్టింగ్ ఆప్షన్సే మనకి చాలా అవసరం. ఓకే, సో ఈ మాడ్యూల్ మొత్తంలో మనం ఫిల్టర్స్ అండ్ సార్టింగ్ గురించి చూస్తాం. దాన్ని మనం డిఫరెంట్ టైప్స్లో ఎలా యూజ్ చేస్తామో కూడా మీరు చూస్తారు ఇప్పుడు. సో ఫిల్టర్స్ అండ్ సార్టింగ్ ఆప్షన్స్ అన్ని మనకి డేటాలో ఉంటాయి అనమాట. సపోజ్ ఇప్పుడు మనం ఈ టేబుల్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఈ టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన డేటా అనే ట్యాబ్ని క్లిక్ చేయండి. డేటా అనే ట్యాబ్ని క్లిక్ చేస్తే ఇక్కడ సార్ట్ అండ్ ఫిల్టర్ అనే గ్రూప్ ఉంది. ఈ సార్ట్ అండ్ ఫిల్టర్ అనే గ్రూప్లోనే మనకి సార్ట్ అండ్ ఫిల్టర్ రెండు ఆప్షన్స్ ఉంటాయి అనమాట. చూడండి, సార్ట్ అండ్ ఫిల్టర్. ఇదంతా ఏంటి, ఇదంతా రిబ్బన్ కదా. ఈ రిబ్బన్లో సార్ట్ అండ్ ఫిల్టర్ అనేది ఒక గ్రూప్. ఈ గ్రూప్లో మనకి సార్ట్ ఆప్షన్ అలాగే ఫిల్టర్ ఆప్షన్ ఉంది. మనం సార్ట్ని డైరెక్ట్గా అయినా అప్లై చేయొచ్చు, లేదా ఫిల్టర్ అప్లై చేసి ఫిల్టర్లో నుంచి సార్టింగ్ ఆప్షన్స్ అయినా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. బెటర్ ఆప్షన్ ఏంటంటే ఫిల్టర్ అప్లై చేసి ఫిల్టర్ నుంచి సార్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడం. అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు మనం ఫిల్టర్ని అప్లై చేద్దాం. ముందుగా నేను ఈ టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సార్ట్ అండ్ ఫిల్టర్లో ఈ ఫిల్టర్ ఆప్షన్ని క్లిక్ చేయండి ఒకసారి చాలు. మనకి ఇక్కడ ప్రతి కాలం నేమ్ దగ్గర ఒక ఫిల్టర్ అనేది వచ్చేసింది. చూడండి, ఇక్కడ మనం దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఆప్షన్స్ అన్ని చూపిస్తుంది. జెండర్లో ఇక్కడ మేల్, ఫీమేల్, డిపార్ట్మెంట్లో ఇక్కడ మనకి అకౌంట్స్, లాజిస్టిక్స్, మార్కెటింగ్, ఆపరేషన్స్, సప్లై చైన్, అలాగే శాలరీస్లో డిఫరెంట్ రేంజ్ ఆఫ్ శాలరీస్ ఉన్నాయి కదా ఈ ఎంప్లాయీస్వి. ఆ శాలరీస్ అన్నీ కనిపిస్తున్నాయి. చివరిలో ఈ రేటింగ్స్, అలాగే స్టార్టింగ్లో వీళ్ళ నేమ్స్, ఇవన్నీ ఉన్నాయి కదా. వీటి ద్వారా మనం మనకు కావాల్సిన డీటెయిల్స్ని ఈజీగా చూసుకోవచ్చు అనమాట. ఇఫ్ సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ ఎంప్లాయీస్లో మేల్ ఎంప్లాయీస్ ఎంతమంది చూడాలనుకుంటున్నా. అలాంటప్పుడు నేను ఏం చేస్తాను, ఈ జెండర్ని క్లిక్ చేస్తాను. జెండర్ దగ్గర ఉన్న ఈ ఫిల్టర్ ఆప్షన్ని క్లిక్ చేసి ఇక్కడ సర్చ్ బార్ కింద ఉన్నాయి చూడండి, సెలెక్ట్ ఆల్, ఫీమేల్, మేల్. నాకు ఎవరి డీటెయిల్స్ కావాలి, మేల్ డీటెయిల్స్ కావాలి. అప్పుడు ఈ ఫీమేల్ చెక్ బాక్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఆ సెలక్షన్ పోతుంది. మనకి మేల్ ఒకటి మిగులుతుంది. ఇప్పుడు ఓకే క్లిక్ చేయండి. ఓన్లీ మేల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ మాత్రమే మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి మేల్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారో కనిపిస్తుంది. సో ఈ విధంగా మనం మేల్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారో కౌంట్ తెలుసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనకి ఫీమేల్ ఎంప్లాయీ డీటెయిల్స్ కావాలి. అలాంటప్పుడు నేను ఏం చేస్తాను, మేల్ సెలక్షన్ని తీసేసి ఫీమేల్స్ ఉన్న చెక్ బాక్స్ని క్లిక్ చేస్తాను. ఓకే క్లిక్ చేస్తే ఫీమేల్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారో మనకి తెలిసిపోతుంది. అర్థమైంది కదా. సో ఈ విధంగా మనం ఫిల్టర్ ఆప్షన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫిల్టర్ ఆప్షన్ని మనం ఇంకా చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలాగో చూడండి. సో ఇప్పుడు రెండు సెలెక్షన్ చేస్తున్నా. సో మనకి డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు నేను ఫీమేల్ ఎంప్లాయీస్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఎంతమంది వర్క్ చేస్తున్నారో మనకు తెలియాలి. అలాంటప్పుడు నేను ఏం చేస్తాను, ముందు డిపార్ట్మెంట్లోకి వెళ్తాను. డిపార్ట్మెంట్లో మనకి ఏ డిపార్ట్మెంట్ కావాలి, మార్కెటింగ్ కావాలి. సో అన్ని సెలెక్షన్స్ తీసేసి ఓన్లీ మార్కెటింగ్ని సెలెక్ట్ చేస్తున్నా. ఓకే, ఓన్లీ మార్కెటింగ్ వరకు వచ్చేసింది అనమాట మనకి డేటా. ఇప్పుడు నేను జెండర్లోకి వెళ్ళి ఫీమేల్ని సెలెక్ట్ చేస్తున్నా. చూడండి, మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఫీమేల్ ఎంప్లాయీ ఒకళ్ళే ఉన్నారు. వాళ్ళెవరు, దివ్య పాండా, ఏజ్ 36, జెండర్ ఫీమేల్, డిపార్ట్మెంట్ మార్కెటింగ్, శాలరీ 50,000, రేటింగ్ 3. క్లియర్ కదా. అలాగే ఇప్పుడు ఫీమేల్ ఎంప్లాయీస్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారో చూద్దాం. అకౌంట్స్ డిపార్ట్మెంట్లో కూడా ఒక ఎంప్లాయీ ఉన్నారు, ఫీమేల్ ఎంప్లాయీ. వాళ్ళెవరు, తన్య ఠాకూర్, ఏజ్ 24, జెండర్ ఫీమేల్, డిపార్ట్మెంట్ అకౌంట్స్, శాలరీ 21,000, రేటింగ్ 3. క్లియర్. ఈ విధంగా మనం ఫిల్టర్స్ని అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈసారి నేనేం చేస్తాను, అందరి ఎంప్లాయీస్లో మేల్ అయినా ఫీమేల్ అయినా అందరి ఎంప్లాయీస్లో టాప్ రేటింగ్ ఎంత, ఇక్కడ 5 ఉంది. 5 రేటింగ్ వచ్చిన ఎంప్లాయీస్ ఎవరో చూడాలి. దానికి నేను ఏం చేస్తాను, సింపుల్గా రేటింగ్ దగ్గరకు వెళ్ళి అన్ని డీసెలెక్ట్ చేసి 5 ఒకటి సెలెక్ట్ చేస్తాను. అప్పుడు మనకి 5 రేటింగ్స్ వచ్చిన ఎంప్లాయీస్ అందరినీ చూడొచ్చు. సో ఇక్కడ చూడండి, 5 రేటింగ్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, 5 మెంబర్స్ ఉన్నారు. అందులో 2 ఫీమేల్స్, 3 మెయిల్ ఎంప్లాయీస్ ఉన్నారు. అండ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి ఉన్నారనమాట ఇక్కడ. సో వీళ్ళలో మళ్ళీ మనకి మేల్ ఎంప్లాయీస్ ఎంతమందో కావాలి. అప్పుడు జెండర్కి నేను ఫిల్టర్ వేస్తాను. జెండర్లో ఓన్లీ మేల్ సెలెక్ట్ చేస్తా. ఇప్పుడు చూడండి, 3 ఉన్నారనమాట మేల్ ఎంప్లాయీస్, యాష్ రాజ్, రాహుల్ వర్మ, ప్రంజల్ సావో. ఓకే, ఈ విధంగా మనం ఫిల్టర్ని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ బ్యాక్కి వచ్చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు ఇదే ఫిల్టర్ని మనం ఇంకొంచెం హై లెవెల్లో నేర్చుకుందాం. ఇంకొంచెం హై లెవెల్ అంటే ఏం లేదు, శాలరీ 30,000 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న ఎంప్లాయీస్ డీటెయిల్స్ కావాలి నాకు. అలాంటప్పుడు కూడా నేను ఫిల్టర్ ఆప్షన్ యూజ్ చేస్తాను.
కాకపోతే ఇందులో కొన్ని అడ్వాన్స్ ఆప్షన్స్ ఉన్నాయి, అవి కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ముందుగా ఇక్కడ శాలరీ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెంబర్ ఫిల్టర్స్ అని ఉంది చూడండి. నెంబర్ ఫిల్టర్స్లోకి వెళ్ళి ఈక్వల్స్, డస్ నాట్ ఈక్వల్స్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. మనకేంది 30,000 లేకపోతే అంతకంటే ఎక్కువ ఏది ఉన్నా కూడా మ్యాచ్ అవ్వాలి. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సెలెక్ట్ చేశాను. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ నేను 30,000 ఇస్తున్నా. 30,000 ఇచ్చిన తర్వాత జస్ట్ ఓకే క్లిక్ చేయండి. 30,000 ఎవరికైతే 30,000 లేదా అంతకంటే ఎక్కువ ఎవరికైతే శాలరీ ఉందో వాళ్ళందరి డీటెయిల్స్ వచ్చాయన్నమాట. లేదు నాకు 30,000 కంటే తక్కువ శాలరీ ఉన్న డీటెయిల్స్ కావాలి. అలాంటప్పుడు నేను ఏం చేస్తాను, మళ్ళీ నెంబర్ ఫిల్టర్స్లోకి వెళ్ళి లెస్ దాన్ క్లిక్ చేస్తాను. లెస్ దాన్ 30,000 క్లిక్ చేస్తాను. 30,000 ఎంటర్ చేస్తాను. ఇప్పుడు ఓకే క్లిక్ చేయండి. లెస్ దాన్ 30,000 ఇద్దరు ఎంప్లాయీస్ ఉన్నారు. ఇద్దరు ఫీమేల్ ఎంప్లాయీసే. ఏజ్ 24 అండ్ 26, రేటింగ్ 3 and 4 వచ్చాయి. తన్యా ఠాకూర్ అండ్ ప్రీతి అగర్వాల్. క్లియర్ కదా. ఈ విధంగా మనకి ఎలాంటి ఫిల్టర్స్ కావాలైనా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నేనేం చేస్తాను, శాలరీ ఎగ్జాక్ట్లీ ఈక్వల్స్ టు 50,000 ఉన్న ఎంప్లాయీస్ డీటెయిల్స్ ఫెచ్ చేస్తాను. అది ఎలాగా, ఇక్కడ ఈక్వల్ సెలెక్ట్ చేయండి. ఈక్వల్ సెలెక్ట్ చేసి 50,000 టైప్ చేద్దాం. 50,000 టైప్ చేస్తే చూడండి 50,000 ఉన్న ఎంప్లాయీస్ వచ్చేసారు. 50,000 ఎంతమందికి ఉంది మనకి శాలరీ, 3 మెంబర్స్కి ఉంది. యాష్రాజ్, రాగిణి ప్రధాన్, దివ్య పాండే. ఓకే, ఒక మేల్ ఎంప్లాయీ, ఇద్దరు ఫీమేల్ ఎంప్లాయీస్. మార్కెటింగ్, లాజిస్టిక్స్ అండ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్స్. క్లియర్. సో ఇది ఫిల్టర్స్ అనమాట. ఈ విధంగా మనం ఫిల్టర్స్ అప్లై చేసుకొని మనకు కావాల్సిన డీటెయిల్స్ని కావాల్సిన విధంగా ఫెచ్ చేసుకోవచ్చు. ఓకే, ఫిల్టర్ అర్థమైపోయింది. ఇప్పుడు సార్టింగ్ ఏంటి మనం ఆల్రెడీ చూసాం. ఫిల్టర్ అండ్ సార్టింగ్ రెండు చూసాం. సార్టింగ్ ఇప్పుడు మనం రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ద్వారా చూస్తున్నాం. ఇక్కడ నేను సార్టింగ్ ఎలా చేయాలనుకుంటున్నాను, ముందుగా ఈ ఎంప్లాయీస్ని A to Z ఆర్డర్లో సార్ట్ చేయాలనుకున్నా. అప్పుడు నేను ఏం చేస్తాను, సింపుల్గా ఇక్కడ నేమ్ దగ్గర క్లిక్ చేస్తున్నా, సార్ట్ A to Z. చూడండి A to Z, అభిషేక్ యాదవ్, అమంజా, అనితా దేశ్ముఖ్, ఆయుష్ శర్మ, భవేష్ నాయక్, దివ్యా పాండా, దివ్యా నీరవ్. అయితే ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఈ 4 పేర్లు వచ్చేసినాయి. ఇక్కడ వీటిలలో నాకు ఏజ్ తక్కువ ఉన్నోళ్ళు ముందు రావాలి, ఏజ్ ఎక్కువ ఉన్నోళ్ళు తర్వాత రావాలి. ఇక్కడ చూడండి అనితా దేశ్ముఖ్కి 32 ఏజ్ ఉంది, ఆయుష్ వర్మకి 31 ఉంది. కానీ అనితా దేశ్ముఖ్ నేమ్ అనేది ముందుగా ఉంది. కానీ నేను బై ఏజ్గా సార్ట్ చేద్దాం అనుకున్నా. ఇక్కడ చూడండి ఏజ్ని క్లిక్ చేసి షార్ట్ స్మాలెస్ట్ టు లార్జెస్ట్. ఇక్కడ ఏంది మళ్ళీ ఓన్లీ ఏజ్ పరంగా సార్ట్ అయిపోయింది. ఇక్కడ మనం డైరెక్ట్గా సార్ట్ చేస్తున్నాం కాబట్టి ఒక్కో కాలం నుంచి చేంజ్ చేస్తే మళ్ళీ పక్క కాలంలో ఉన్న వాల్యూస్ కూడా చేంజ్ అయిపోతున్నాయి కదా. అలాంటప్పుడు మనం డైరెక్ట్ సార్ట్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇండివిజువల్గా ఒక కాలంని చేంజ్ చేసుకోవాలంటే ఫిల్టర్ నుంచి సార్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు టోటల్ టేబుల్ డేటా ఒకసారి చేంజ్ అయ్యి అదే అప్లై అవ్వాలనుకుంటే మనం మొత్తం టేబుల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పక్కన ఫిల్టర్ పక్కన సార్ట్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సార్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి సార్ట్ బై సెల్ వాల్యూస్ A to Z అని ఉంది. సెల్ వాల్యూస్ అలానే ఉంచండి, ఎందుకంటే సెల్ వాల్యూస్ ఆబ్వియస్లీ సార్ట్ అవ్వాల్సింది. సార్ట్ బై అంటే ముందుగా నేను నేమ్ సెలెక్ట్ చేసుకుంటా. ఓకే, నేమ్ సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ ఏంటి A to Z. ఇంతవరకు ఓకే క్లియర్. తర్వాత మనం ఇంకోటి యాడ్ చేయాలి, ఏజ్. నేమ్ అండ్ ఏజ్ మనకు ఒకేసారి సార్ట్ అవ్వాలి. విడివిడిగా సార్ట్ అయితే ఏమవుతుంది, నేమ్స్ ఒకసారి సార్ట్ అయిన తర్వాత ఏజ్ని సార్ట్ చేస్తే ప్రీవియస్గా ఉన్న నేమ్ సార్టింగ్ అనేది పోతుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం యాడ్ లెవెల్ యాడ్ చేయాలన్నమాట. యాడ్ లెవెల్ అంటే ఇక్కడ క్లిక్ చేయండి, పైన యాడ్ లెవెల్ ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే దెన్ బై ముందు సార్ట్ నేమ్తో చేయండి, తర్వాత దేంతో చేయాలి, ఏజ్తో. ఏజ్ క్లిక్ చేస్తున్నా. ఓకే, ఏజ్, సెల్ వాల్యూస్ స్మాలెస్ట్ టు లార్జెస్ట్, ఇది కూడా ఓకే డన్. ఇప్పుడు ఓకే క్లిక్ చేయండి. ఈసారి చూడండి ఏతో ఉన్న నేమ్స్ అన్నీ వచ్చేసాయి మన వరుసగా. వీటిలో మళ్ళీ ఏజ్ పరంగా సార్ట్ అయింది. ఇలాగే వీటికి మళ్ళీ మనం శాలరీతో కూడా సార్ట్ చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం. మళ్ళీ మనం మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ శాలరీతో సార్ట్ చేయగానే చూడండి ఇక్కడ 23 ఏజ్ ఉంది కదా, ఇది ఇలాగే ఉంది కాబట్టి శాలరీ అనేది చేంజ్ అవ్వలేదు. కానీ ఇక్కడ మనకి 32, 40, 65 ఇది మాత్రం చేంజ్ అయింది. ఇక్కడ అనితా దేశ్ముఖ్ 32 ఉన్నా కూడా పైకి వెళ్ళింది, ఎందుకంటే శాలరీ తక్కువ ఉంది కాబట్టి. అర్థమైందా? సో ఈ విధంగా మనం సార్టింగ్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డిపార్ట్మెంట్ వైజ్గా సార్ట్ చేసుకుంటే అప్పుడు నాకేంటి క్లియర్గా కనిపిస్తుంది డిపార్ట్మెంట్ అనేది. సో ఈ సార్టింగ్ని ముందుగా మనం తీసేద్దాం. సార్టింగ్ని తీసేయాలంటే ఇక్కడ మనం సార్ట్ని క్లిక్ చేస్తే యాడ్ లెవెల్, డెలీట్ లెవెల్ ఆప్షన్స్ ఉంటాయి. డెలీట్ లెవెల్ క్లిక్ చేస్తే ఒక్కో లెవెల్ అనేది మనకి డిలీట్ అయిపోతుంది సార్టింగ్ది. ఓకే, నెక్స్ట్ ఓకే క్లిక్ చేయండి. సో అన్ని సార్టింగ్ డిలీట్ అయిపోయినాయి మనకి. క్లియర్. ఇప్పుడు నేను డిపార్ట్మెంట్ వైజ్ సార్ట్ చేద్దాం అనుకుంటున్నా. అప్పుడు నేను ఏం చేస్తాను, సింపుల్గా డిపార్ట్మెంట్ వైజ్ ఇక్కడ మనం సార్ట్ A to Z అని సెలెక్ట్ చేసుకోవచ్చు. అకౌంట్స్, లాజిస్టిక్స్, మార్కెటింగ్, ఆపరేషన్స్, సప్లై చైన్. ఇప్పుడు నేను ఫిల్టర్స్ అప్లై చేసుకుంటా. దీనికి మళ్ళీ ఏం అప్లై చేసుకుంటాను, నేను ముందుగా మార్కెటింగ్ సెలెక్ట్ చేసుకుంటా. మార్కెటింగ్ సెలెక్ట్ చేసుకొని ఓకే
మార్కెటింగ్లో రేటింగ్ 3 ఎంతమందికి వచ్చిందో చూడాలనుకుంటున్నా. అప్పుడు నేను ఇక్కడ 3 సెలెక్ట్ చేసుకుంటా. చూడండి 2 మెంబర్స్కి వచ్చింది. లేదు నాకు రేటింగ్ 5 ఎంతమందికి వచ్చిందో కావాలి. అప్పుడు నేను 5 సెలెక్ట్ చేసుకుంటాను. 5 వచ్చింది. సో ఇక్కడ మార్కెటింగ్ అనేది మనకి స్పెసిఫిక్గా కనిపిస్తుంది కాబట్టి మార్కెటింగ్లో మళ్ళీ ఫిల్టర్స్ అప్లై చేసుకొని కావాల్సిన డేటా అనేది చూడొచ్చు. ఓకే, ఈ విధంగా కూడా మనం ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకి నేమ్స్ ఉన్నాయి ఇక్కడ మనకి ఇఫ్ సపోజ్ ఇక్కడ దివ్య పాండా కావాలంటే మనం చూడొచ్చు, తక్కువ డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి. కానీ మనకి థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటే ఎలా దివ్య పాండా మనకు కావాలి. అప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడ ఫిల్టర్ మీద క్లిక్ చేస్తాం. ఫిల్టర్ మీద క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది చూడండి, సెర్చ్ బార్లో దివ్య అని సెర్చ్ చేస్తున్నాను నేను. ఓకే, దివ్య అని సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేశాను. చూడండి దివ్య పాండా, దివ్యాని రావు, దివ్యాని రావులో కూడా దివ్య ఉంది కదా, అందుకని 2 మ్యాచెస్ కూడా మనకు చూపించింది. అలా కాకుండా ఈసారి నేను ఇందులో లేని నేమ్ చెక్ చేస్తాను. ఇఫ్ సపోజ్ ఇందులో లేని నేమ్ ఏం చేస్తాను, మహేష్ని సెర్చ్ చేస్తే చూడండి డైరెక్ట్గా ఇక్కడే మనకి నో మ్యాచెస్ అని చూపిస్తుంది. రైట్, సో ఈ విధంగా మనం సార్టింగ్ అండ్ ఫిల్టర్ని అడ్వాన్స్ లెవెల్లో ఇంత యాక్యురేట్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని అయితే మీరు చాలా బాగా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మనం రియల్ టైంలో వర్క్ చేస్తున్నప్పుడు కొన్ని మనం మర్చిపోయే అవకాశం ఉంది. అలా మర్చిపోకూడదంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. సో ఇది మనకి రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకొని సార్టింగ్ అండ్ ఫిల్టర్స్ అనమాట. నెక్స్ట్ మాడ్యూల్లో మనం సేమ్ ఇదే ఎగ్జాంపుల్తో స్లైసర్స్ అండ్ ఆటోఫిల్ అనే కాన్సెప్ట్స్ అనేది చూద్దాం. నెక్స్ట్ చాప్టర్ ఈజ్ అబౌట్ స్లైసర్స్ అండ్ ఆటోఫిల్స్.